భగవంతుణ్ణి నిరంతరం సూర్యుడంతటి వాడు పూజిస్తాడో, సూర్యుడు ప్రతిదినం ఈ కుడి కన్నుగా ఉంటాడు కదా, అందులోంచి తన రూపంతో బయటకు వచ్చి రెండు కాళ్ళకి నమస్కారం చేసి రెండు తామర పువ్వులు పెడతాడు అక్కడ. అందుకే ఆదిత్యార్చిత పాదపద్మములు కలవాడు, సూర్యుడి చేత పూజింపబడే పాదపద్మములు గలవాడు ఆయన. ఆయన పాదాలే పద్మాలు, వేరే పద్మాలు కావాలా, అయినా పద్మాలు పెడతాట. పద్మములు సూర్యుడి వల్ల వికసిస్తాయి గనక జగత్తులో ఆయనే అర్చనకి, పూజ చెయ్యడానికి, ఇతరులకు వరాలు ఇవ్వడానికి సరి అయిన దేవత. అటువంటి వాణ్ణి ఈశ్వరుణ్ణి మూడు లోకాలకి మూలకారకుడు, త్రిలోక ఆదిన్ అన్నారు. అంటే మూడు లోకాలు ఆయన నుంచే వచ్చాయి, అసలు వాటికి మూలకారకుడు ఆయన. ఎవడైనా మన్మధుణ్ణి భస్మం చేయగలడా? కోరికలు లేకుండా అంతటి మన్మధుణ్ణి భస్మం చేశాడు. అందుకే కామ విభేది, ఆయన దగ్గర కామం ఉండదు. వీడికి కాముకుడు, కామ విభేదిని పూజించాట. నిరంతరం పార్వతీదేవి మనస్సుకి ఆనందం కలగజేస్తాడు ఆయన. అటువంటి వాణ్ణి దుఃఖం విడిచిపెట్టడం కోసం శివుణ్ణి మనస్సులో పెట్టుకున్నాడు. ఓం నమ శివాయ అన్నాడు, భక్తితో పూజించాడు. క్రమక్రమంగా ఆహారం విడిచిపెట్టాడు, ఒత్తి గాలి పీల్చాడు, వాయుభక్షకుడై తపస్సు చేశాడు. ఆ మహత్తర తపస్సుకి మెచ్చాడు పరమేశ్వరుడు. కరుణా సనాథుడు ప్రత్యక్షమై, లే భక్త ఏం కావాలో కోరుకోమన్నట్ట. ఆనందపడిపోయాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు ప్రత్యక్షం అయి తీరతాడు ఎవరికైనా. వాడు పాపాత్ముడైనా కొలిస్తే ప్రత్యక్షమవుతాడు, పుణ్యాత్ముడైనా ప్రత్యక్షమవుతాడు, సాధకుడైనా అవుతాడు, దుస్సాధకుడైనా అవుతాడు. కానీ వాడిలో సంస్కారం ఉంటే ఆ తపశ్శక్తి వల్ల ప్రత్యక్షమైన శివుడి వల్ల లాభం ఉంటుంది. తపశ్శక్తి వృధా ఎప్పుడవుతోంది అంటే సాధకుడిలో లోపం ఉంటే. ఎప్పుడైనా మనశ్శుద్ధి ఉండాలి. మనశ్శుద్ధి లేకుండా పూజ చేస్తే కూడా పరమాత్ముడు వరం ఇస్తాడు, కానీ ఆ వరం వాడికి ఉపయోగపడదు అని చెప్పాడు రుద్ర సంహితలో. నాయనలారా, నేను అందరినీ కరుణించినా కొందరే ఎందుకు గొప్పవాళ్ళు అవుతున్నారు, కొందరు ఎందుకు రసిస్తున్నారు అంటే చిత్తశుద్ధిలో లోపం ఉండడం వల్ల. చిత్తశుద్ధి లేకపోవడమే అన్నాడు ఆయన. చిన్నపిల్లవాడికి తుపాకీ ఇస్తే ఏం చేస్తాడు? ఇతరులు కాల్చి చంపేస్తాడు, తన తానే కాల్చుకు చచ్చిపోతాడు. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తే లోకానికి దానివల్ల ఉపకారం ఉంటుంది. అందువల్ల అందరికీ ఇవ్వకూడదు. నా మీద అభిమానం ఉంది కదా అని నాకు విమానం నడపమని ఇస్తే ఉపయోగంలా. నాకు పురాణం చెప్పడానికి వైకే ఇవ్వాలి, విమానం నడిపేందుకు పైలట్టే ఉండాలి. చిన్నపిల్లవాడికి కారు ఇవ్వకూడదు. పాపం ఒక ఆయన, ఓ ఎస్ఐ గారు రికమెండేషన్తో ఉద్యోగం సంపాదించాట. ఆయన ఇంట్లో దొంగలు పడ్డారట. ఇంట్లో ఉన్న మోటా ముళ్ళు అన్నీ ఎత్తుకుపోయారట. మర్నాడు ఆయన డిఎస్పీ గారికి కంప్లైంట్ లెటర్ పెట్టాడు. డిఎస్పీ గారు వచ్చారు, ఏమయ్యా దొంగలు పడినప్పుడు ఎక్కడున్నావంటే నేను కూడా బెడ్రూమ్లోనే ఉన్నానండి అన్నట్టు. వారు నీతో పదిగా బెడ్రూమ్లో ఉన్నప్పుడు నీకు సర్వీస్ రివాల్వర్ ఇచ్చాం కదా, ఎందుకు దొంగల్ని కాల్చలేకపోయామంటే అంత తెలివి తక్కువ అండి ఏంటండి, ఆ రివాల్వర్ బెడ్ కింద దాచేసానండి, లేకపోతే అది కూడా పట్టుకుపోదురండి అన్నట్ట. అలాంటి వాడికి తుపాకీ ఇస్తే ఏమిటి, లేకపోతే ఏమిటి. అంచేత పరమాత్ముడు వరాలు ఇచ్చినా వరాలు ఉపయోగించుకోవడానికి తగిన శక్తి ఉండాలి ఇక్కడ. అది రహస్యం అక్కడ. సైంధవుడు శివుణ్ణి మెప్పించాడు, తపస్సు చేసి ప్రత్యక్షమయ్యాడు శివుడు. కానీ వీడిలో శుద్ధి లేదు, అందువల్ల వాడు దానివల్ల నాశనం అయ్యాడు అనమాట. అదే అర్జునుడికి శుద్ధి ఉంది, అందుకే ఆయన శివుడి దగ్గరికి వెళ్ళగలిగాడు. శుద్ధి లేనివాడు భగవంతుడు ప్రత్యక్షమైన ఏం కోరుకున్నా ఏం చేయలేడు వాడి పరిస్థితి. సుస్పష్టంగా చెప్పారు. పూర్వం ఒక ఆయన భక్తి శ్రద్ధలతో శివుడిని అర్చన చేశాడు, చాలా కాలం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. వాడు కుర్రాడు, వాడు రోజు పంచాంగాలు ఈ పేపర్లో మంచి చెడ్డ ఇవన్నీ చదువుతూ ఉంటాడు అనమాట వాడు. అలాంటి వాడికి శివుడు ప్రత్యక్షం అయ్యాక ఏం కావాలో కోరుకోమంటే, అయ్యా మాకు మేనమామ ఉన్నాడండి, ఆ మేనమామ చెవి నిండా జుట్టు మొలిచేటట్టు వరమివ్వండి అని కోరాక. శివుడు తథాస్తు అన్నాడు. వెంటనే ఈ కుర్రాడు పరిగెత్తుకుంటూ మామయ్య దగ్గరికి వచ్చాడు. మామయ్య నీ చెవి నుంచి జుట్టు వచ్చిందా అంటే, నిజమేరా హఠాత్తుగా చెవులోంచి దుబ్బులుగా జుట్టు వచ్చేస్తోంది, ఎంత అడకత్తిరి పెట్టి కత్తిరించిన జుట్టు అలా పుట్టుకొస్తుంది, ఏమిటో తెలియదు, నా కర్మ కాలింది అన్నట్ట. ఈ నేనే మామయ్య, శివుడు ప్రత్యక్షం అయితే ఈ వరం అడిగాను అన్నట్ట. ఓరి దొంపతగా ఈ వరం ఎందుకు అడిగేవరా అంటే, పంచాంగంలోనో లేక ఎక్కడో రాశారట, మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యము అని. అందుకని నాకు ఐశ్వర్యం కలగడం కోసం ఇలా కోరుకున్నాను మామయ్య అన్నట్ట. ఓరి పెచ్చాడా, నీకే సరాసరి ఐశ్వర్యం కోరుకోవచ్చు కదా అంటే, అది నా బుర్రకి తట్టలేదు మామయ్య అన్నట్ట. అంచేత తట్టదు. భగవంతుడు ప్రత్యక్షమైనా ఏం కావాలో కోరుకోలేం మనం. వెనకడికి ఎవడో ముక్కుపుడం కోరాడని విన్నాం, ఇదిగో ఇలా ఉంటూ ఉంటుంది.
కాబట్టి ఈ దుర్మార్గుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటే వాడు ఏమన్నాడో తెలిసి ఎంత చేసి మోక్షం అడగల, లేదా అనేకమైన దివ్యమైన శక్తులు అడగల, పాండవుల 5గురిని యుద్ధంలో జయించాలి అని అడిగాడు. వెంటనే శివుడు ఏం చేశాడు? అంత తేలిగ్గా ఇచ్చేస్తాడా? పాత్రతను ఎరిగి కదా వరమిస్తారు. వీడి శక్తి, వీడి ఉద్దేశం తెలుసు ఆయనకి. అందుకని ఇది కుదరదు నాయనా, నువ్వు అడిగిన వరం ఇవ్వడం కుదరదు. పాండవులను యుద్ధంలో జయించడం అంత తేలికనుకున్నావా? ఇంద్రాది దేవతలే వాళ్ళని జయించలేరు, ఇక నీవంత నీ బతికంత. అయినా నువ్వు తపస్సు చేసావు కాబట్టి నీకు వరం ఇవ్వాలి, నువ్వు అడిగింది ఇవ్వకూడదు, ఇవ్వాలి. అది పెద్ద సమస్య. అందుకని మధ్య మార్గం ఒకటి చూపిస్తా. పూర్తిగా నీవు అడిగిన వరం ఇవ్వను, అలాగని నీవు కోరిన కోరిక తీర్చాలి. ఏమిటా కోరిక? నాయన ఒక్క అర్జునుడు తప్ప తక్కిన 4 ఉన్నారే, ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులు. ఈ 4 నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఒక్కరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జయించగలవు. ఆ ఒక్క పూటే నీ ఇష్టం. ఎప్పుడు అనుకుంటే అప్పుడు. ఆదివారం అనుకుంటే ఆదివారం, 2008 అంటే 8, 9 అంటే 9. నువ్వు కోరుకున్న రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వాళ్ళని కదలకుండా వాళ్ళని యుద్ధంలో నిలువరించగలవు, జయించగలవు, చంపలేవు. అంతవరకే నీ ఇష్టం. కోరుకున్న రోజు జయించు. ఇక అర్జునుడంటావా, సమస్త లోకాలలో ఎవరూ జయించడానికి వీలు కాని అపారమైన విక్రమం కలిగిన వాడు ఆయన. ఒరే పిచ్చాడా, నేనే జయించలేనన్నాడు ఆయన. నా కోసం తపస్సు చేశాడు అరణ్యవాసంలో ఆయన. ఆ అరణ్యవాసంలో చేసిన తపస్సుకు మెచ్చుకున్నాను. నా నెత్తి మీద గాంధీవంతో కొట్టాడు. అందుకని యుద్ధంలో వీలుంటే నన్ను కూడా జయించమని వరం ఇచ్చా. వాడిని నేనే జయించలేని, నువ్వెక్కడ జయిస్తావన్నాడు శివుడు కావాలని. సమస్తాస్త్ర శస్త్రాలలో ఆరితేరిన వాడు, సకల లోకేశ్వరుడు, చక్రం తిప్పేటటువంటి సుదర్శనాయుధధారి మహాత్ముడు శ్రీకృష్ణుడు ఆయనకి స్నేహితుడు. అటువంటి వీరుని నువ్వెక్కడ జయిస్తావు పో అన్నాడు. అదిగో ఆ వరాన్ని ఈ రోజు ఉపయోగించుకున్నాడు అనమాట. 13వ రోజు యుద్ధంలో, అంటే భీష్మాచార్యుడు పోయిన తర్వాత ద్రోణాచార్యుడు నాయకత్వం వహించిన 3వ రోజు పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళగానే ఆ వరం ఉపయోగించుకుని పాండవుల్ని అందరినీ ఆపేశాడు. చిట్ట చివరికి సూర్యాస్తమయం దాకా ఒక్కళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. ఈ లోపు అభిమన్యుడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు. మహావీరుడు వాడు. సాయంత్రం దాకా చితక్కొట్టి మారేశాడు.